హాయ్, నేను మీ సురేష్. ఇది మన సుది ఆల్ టెక్ ఛానల్ తెలుగులో మాత్రమే. ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం ద్వారా నా వీడియోస్ మొత్తం మీరు పొందగలరు. మన ఛానల్ సుది ఆల్ టెక్ ఛానల్ నుంచి ఈరోజు ఒక ఉద్యోగ సమాచారం గురించి మనం తెలుసుకోబోతున్నాం. అదేంటంటే NIELIT అనే సంస్థ 81 సైంటిస్ట్ బి పోస్టుల్ని ఇవ్వడం జరిగినది. అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ కూడా 81 పోస్టులనే మొత్తం కలిపి ఇవ్వడం జరిగింది. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే ఈ సంస్థ NIC ద్వారా 81 పోస్ట్ ఆఫ్ సైంటిఫిక్ పోస్ట్ ని రిక్రూట్ చేయడం జరుగుతున్నది. ఇది ఏ విధంగా, ఎన్ని పోస్టులు ఉన్నాయి, దాని క్వాలిఫికేషన్ ఏంటి, ఏ విధంగా అప్లై చేయాలి అనేది కూడా మనం నేర్చుకుందాం. మొదట మనం jobtime.in అనే వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు వెళ్దాం. దీంట్లో లేటెస్ట్ రిక్రూట్మెంట్ యొక్క సమాచారం ఈజీగా దొరుకుతుంది. ఇక్కడ చూడండి, NIEL రిక్రూట్మెంట్ 81 సైంటిస్ట్ బి అండ్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ ఏ అనేవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం క్లిక్ చేసుకుందాం. ఈ పోస్ట్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఇదండి. అయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ NIELT రిక్రూట్మెంట్ 81 సైంటిస్ట్ బి అండ్ సైంటిఫిక్ టెక్నికల్ అసిస్టెంట్ ఏ పోస్టులు NICలో రిక్రూట్ చేయడం జరుగుతున్నది. ఈ పోస్టులు ఎన్ని ఉన్నాయి అంటే 81 ఉన్నాయి. అయితే ఇవి ఓపెన్ కేటగిరీలో 42 పోస్టులు ఉన్నాయి, ఓబీసీలో 21 ఉన్నాయి, SC 12, STకి 6 ఉన్నాయి. శాలరీ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ స్టార్టింగ్ 56,100 నుంచి స్టార్ట్ అయ్యి రిటైర్మెంట్ అయ్యే తీసుకొచ్చేబాటికి 1,77,500 రూపీస్ వస్తుంది విత్ ఆల్ బెనిఫిట్స్, గవర్నమెంట్ బెనిఫిట్స్ తో పాటు వస్తాయి. అదేవిధంగా ఏజ్ అనేది 28 ఆగస్ట్ 2017కి 30 ఇయర్స్ ఉండాలండి. 30 ఇయర్స్ ఉండాలి. దానిపైన ఏజ్ అనేది లిమిట్ క్రాస్ అవ్వకూడదు. అయితే ఇక్కడ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC, ST, OBC కేటగిరీస్ కి మాత్రము కొద్దిగా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అది గవర్నమెంట్ యొక్క రూల్స్ లో మనం తెలుసుకోవచ్చు. అయితే దీన్ని కొద్దిగా స్క్రోల్ చేద్దాం. నెక్స్ట్ ఏముంటుందంటే క్వాలిఫికేషన్ కి ఏం కావాలంటే బీటెక్ ని కంప్యూటర్ సైన్స్ కానీ కంప్యూటర్ ఇంజనీర్ కానీ చేసి ఉండాలి. అట్లాగే బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, లేంచో MSc ఫిజిక్స్ లో విత్ 1 year ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. ఆర్ MSc ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ లో 1 year ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. ఈ ఆరు యొక్క క్వాలిఫికేషన్ లో ఏ క్వాలిఫికేషన్ లో ఉన్నా అతను ఎలిజిబుల్ అవుతారు. అయితే ఫీజు అనేది SC, ST ఉమెన్ కి ఏ ఫీజు చెల్లించవసరం లేదు. యాక్చువల్ గా అయితే ఓపెన్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ ఉన్న మేల్ పర్సన్స్ కి అయితే 800 రూపీస్ మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది సైంటిఫిక్ బి పోస్టులకి. సో ఇవి ఏ విధంగా ఉంటుందంటే OMR బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. 120 మార్క్స్ ఉంటాయి. 60 క్వశ్చన్స్ ఉంటాయి. 60 క్వశ్చన్స్ ఫర్ కంప్యూటర్ నాలెడ్జ్ బేస్ మీద ఉంటుంది. మరొక 60 క్వశ్చన్స్ అనేది జనరల్ క్వశ్చన్స్ గా ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ రాంగ్ ఆన్సర్ కి 0.25 నెగిటివ్ మార్క్స్ అని కట్ చేయడం జరుగుతుంది. అంటే 4 రాంగ్ ఆన్సర్లకి 1 మార్క్ పోతుంది అనమాట. అయితే జనరల్ గా ఈ టెస్ట్ లో కనుక క్వాలిఫై అవ్వాలంటే ఓబీసీకి 50% మార్క్స్ వచ్చి ఉండాలి. అలాగే జనరల్ కి 50% వచ్చి ఉండాలి. ఓబీసీకి 40%, 30% ఫర్ SC, STకి ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఎవరైతే ఈ రిటర్న్ టెస్ట్ లో ఎలిజిబుల్ అవుతారో వాళ్ళని మాత్రమే నెక్స్ట్ ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. అయితే సిలబస్ ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాం. సిలబస్ ఎలా ఉందంటే సిలబస్ మ్యాథమెటిక్ లాజికల్, ప్రొపోర్షనల్ లాజికల్, ఫస్ట్ ఆర్డర్ లాజికల్, ప్రాబబిలిటీ థియరీ, ఆల్జీబ్రా, గ్రాఫ్ థియరీ, లీనియర్ జీబ్రా, న్యూమరికల్, అర్థమెటిక్, క్యాల్కులస్ అనే వీటి మీద ఉంటుంది. అయితే తర్వాత ఈ పోస్టులు మనం ఏ విధంగా అప్లై చేయొచ్చు అనేది కూడా నేర్చుకుందాం. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హ్యావ్ టు పే ఫర్ ద అబవ్ పోస్ట్ త్రూ ఆన్లైన్ ఓన్లీ. ఈ జాబ్స్ కి అప్లై చేయాలంటే ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. అదే విధంగా అంటే ఇక్కడ క్లిక్ చేస్తే మనం డైరెక్ట్ గా ఆ లింక్ ఓపెన్ అవుతుంది. అక్కడికి వెళ్ళి మనం అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ లింక్
ఇక్కడ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ తెలుసుకుందాం. ఫస్ట్ స్టెప్‌లో ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్, నేము, ఈమెయిల్ ఐడీ చాలా కరెక్ట్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ పేజీలో ఇవన్నీ ఇచ్చి ఫిల్ చేసిన తర్వాత మీకొక మొబైల్‌కిను, ఈమెయిల్‌కి ఒక అప్లికేషన్ ఐడీ వస్తుంది. ఈ అప్లికేషన్ ఐడీ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. దీని ద్వారానే సెకండ్ పేజ్‌ని మనం అప్లికేషన్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడీ వీటిని ఉపయోగించి గనుక నెక్స్ట్ పేజ్ ఫిలప్ చేసుకోవడం జరుగుతది. తర్వాత ఈ సెక్షన్‌లో మనం స్కాన్డ్ కాపీస్, మన ఇమేజ్‌ని క్రాప్ చేసి ఇవన్నీ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్ స్టెప్ ఏంటంటే మనం ఫీజ్ పేమెంట్ చేయాలి. ఫీజ్ పేమెంట్ ఎట్లా చేస్తామంటే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేకపోతే ఇంటర్నెట్ ఆన్‌లైన్ ఉపయోగించి మొత్తం చేసుకోవచ్చును. మొత్తం చేసిన తర్వాత చివరికి అప్లికేషన్ స్టేటస్ ఎలా ఉంది? సక్సెస్‌ఫుల్లా ఆర్ నాటా అని చూసుకోవాలి. అయితే చాలా మందికి డౌట్ ఉంటుంది. స్కాన్, అప్లోడింగ్ డాక్యుమెంట్స్ ఇవి చాలా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళు బీఈ, బీటెక్ చదవకపోని ఎవరైనా సరే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి కొంతమంది. అయితే వీళ్ళ కోసం ఇక్కడ ఒక వీడియోని తయారు చేయడం జరిగినది. ఈ వీడియోని గనుక మనం ప్లే చేస్తే ఏ విధంగా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. 2 ఎంబీ కంటే ఎక్సీడ్ మించకూడదు. ఈ ఏదైనా స్కాన్ చేయండి. అంటే అది జేపీజీ ఫార్మాట్‌లోనే ఉండాలి. మన యొక్క ఇమేజ్ స్కాన్ చేయాలంటే 50 కేబీని మించకుండా స్కాన్ చేయాలి. ఇక్కడ మరో విషయం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. ఆన్లైన్ సబ్మిషన్ అనేది 28/7 నుంచి అంటే జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. 1 మంత్ ఉంటుంది ఖచ్చితంగా. అది ఎప్పుడంటే లాస్ట్ ఆగస్ట్ 28 లాస్ట్ 28 ఆగస్ట్ 2017 అనేది లాస్ట్ అన్నమాట. మనం ఆన్లైన్లో అప్లై చేయడానికి ఈ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లో లాస్ట్‌కి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏ విధంగా అప్లై చేయాలని, ఒక ఇమేజ్ కనుక మనం అప్లోడ్ చేయాలంటే ఈ సైజులో ఈ విధంగా క్రాప్ చేసుకోవాలి. ఇది మనకి ఎట్లా ఏ విధంగా క్రాప్ చేసుకోవాలని కూడా మనకి ఈ వెబ్సైట్ యొక్క పోస్టులు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని అగ్రీ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు అప్లై ఆన్లైన్లోకి క్లిక్ చేసినప్పుడు ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్. ఈ బేసిక్ డీటెయిల్స్ అన్ని మనం ఫిల్ చేసుకున్న తర్వాత మనకు ఒక అప్లికేషన్ ఐడి వస్తుంది. ఈ అప్లికేషన్ ఐడిని ఫిల్ చేసిన తర్వాత మనకి అగైన్ ఏమొస్తుందంటే సెకండ్ స్టెప్ను మనం ఫిల్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఇది స్టెప్ 1 ఫిల్ అయిన తర్వాత పేమెంట్ కోసం, అప్లోడ్ ఇమేజెస్ కోసం ఇది సెకండ్ స్టెప్ అంటారు దీన్ని. ఈ సెకండ్ స్టెప్లో మన అప్లికేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, పోస్ట్ అప్లైడ్ దేనికి అని సబ్మిట్ చేసిన తర్వాత మనం థర్డ్ స్టెప్స్కి వెళ్తాం. ఈ థర్డ్ స్టెప్లో మనం ఏమంటే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అయితే చివరికి వచ్చేసేపటికి అప్లికేషన్ స్టేటస్ సక్సెస్ఫుల్ అనేది చూసుకోవడం మాత్రం చాలా కంపల్సరీ అన్నమాట.